ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టిన దేవదేవునికి ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. రండి, ఉదయకాల సమయంలో ప్రభువు మాటలను మన అనుదిన జీవితంలో ధ్యానించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. మరొక నూతన దినమును మా బ్రతుకుల్లో మీరు ప్రసాదించిన దాన్ని బట్టి నేను స్తుతిస్తూ, నీ సన్నిధి నాతో మాతో ఉండనిచ్చి నన్ను మమ్మల్ని బలపరచండి. మా విశ్వాసమును ప్రభువా వృద్ధి పొందింపు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా. తను చేసిన ప్రార్థన లేదా మనవి, విన్నపము దేవునికి ఎంతో ఇష్టాన్ని పుట్టించినట్టుగా మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము కొండ మీద ప్రసంగము ముగించుకుని ప్రభు వస్తున్న సమయంలో కొండ దిగువన ఒక కుష్టి రోగి అడిగిన మనవి, నేను నా రక్త సంబంధులకు, నా కుటుంబీకులకు, తిరిగి నేను పుట్టిన సమాజానికి నేనంటే ఇష్టం లేదయ్యా. ఎందుచేత నాకున్న ఈ భయంకరమైన కుష్టు వ్యాధి చేత అందరూ నన్ను అసహించుకున్నారు, అందరూ నన్ను చూసి ద్వేషిస్తున్నారు. అందుకనే మేము ఊరి వెలుపల ఒంటరితనముతో, ఎవరి ప్రేమకు నోచుకోలేని స్థితిలో ఇలా జీవిస్తున్నాము. మేమంటే ఎవరికి ఇష్టము కాదయ్యా. మరి నువ్వు దేవుడు అంటున్నావు, ఈ లోకానికి వచ్చిన రక్షకుడు అంటున్నావు, మరి అందరిలాగా నీవు కూడా నా లేదా ప్రత్యేకత ఏమైనా ఉన్నదా అని ప్రభువుని చూడాలని ఆశించాడు. ప్రత్యేకత ప్రభువులో ఏమైనా కనిపిస్తుందా? నశించిపోయిన మానవాళిని రక్షించుట కొరకు లోకానికి రక్షకుడు వచ్చాడని, ఆనాడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దూతలు ప్రకటించినవి కదా. ఆ రక్షకుడు మరి మమ్మల్ని కూడా రక్షిస్తాడా? నా రక్త సంబంధులు ద్వేషించినట్టుగా, నా బంధువులు ద్వేషించినట్టుగా, నేను పుట్టిన సమాజము ద్వేషించినట్టుగా ద్వేషిస్తాడా అని తన అంతరంగములో కల్లోలము. ఏం చేయాలి, నేనేమి చూడగలుగుతాను ఆయనలో అని కల్లోల పడుతూ, మదన పడుతూ, అడిగే ధైర్యం లేక, కానీ ధైర్యమును కూడగట్టుకుని, ఒకవేళ అడిగితే ఏమంటాడో, నీ వాళ్ళే నేను కాదంటే మరి నేనెందుకు ప్రేమిస్తాను? నీ వాళ్ళకి నీవు ఇష్టం లేకపోతే నాకెందుకు నువ్వు ఇష్టం అవుతావు అని, నీ సమాజమే నిన్ను వెలివేస్తే మరి వారికంటే నేను ఎక్కువ వాడిని కాదు కదా, నేను కూడా నిన్ను ద్వేషిస్తాను అనే మాటలు ఒకవేళ అతని నోట నుంచి వస్తావా, లేదా వారికి వీరికి కంటే ఒక ప్రత్యేకమైన ఆదరణతో, ప్రేమతో కూడిన మాట వస్తుందా అని చెప్పేసి ఆశించాడండి. మరి ఆశను ఎవరు తీర్చగలుగుతారు? ఆ వాంఛను ఎవరు తీర్చగలుగుతారు? ఎవరు అనుగ్రహించగలుగుతారు? తనలో ఉన్న ఆ హృదయ వేదన, ఆ ఒంటరితనము అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. లాస్ట్ టైం కోవిడ్ దినాల్లో మనం చూసినట్లయితే మేము ఒంటరి వారిం అయిపోతున్నామని అనేకులు ఆ పరిస్థితులను తలంచుకుని కోవిడ్ కంటేనే ముందు వీరే చనిపోయారు.
దాని యొక్క ఆ బ్యాక్టీరియా లేదా ఆ వైరస్ ప్రభావితం చూపించే లోపే ఆ ఒంటరితనానికి వీళ్ళు ఇదైపోయారు. ఎందుకంటే మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ కూడా ఈ మాట చెప్తాడు. నలుగురిలో కలిసి ఉండాలని, నలుగురితో వారి మధ్యలో ఉండాలని ఎప్పుడు కోరుకుంటాడు. ఒంటరివాడు కాదు. ఒక జంతువులాగా అడవిలో ఉండటానికి ఇష్టపడేవాడు కాదు. సమాజంలో నలుగురు మధ్యలో నివసిస్తూ మంచి చెడుని గురించి విచారణ చేస్తూ ఉంటేనే తనకి మనుగడ లేదా కొనసాగించబడుతుంది. అంతే తప్ప ఎక్కడో వెళ్ళి ఒంటరిగా ఉండి నేనేదో సాధిస్తాను అనేది కాదు. దేవుడు కూడా అలా చేయలేదు. కానీ ఆ కుష్టు వ్యాధి ఏం చేసింది? అతన్ని దూరం చేసింది. తన బంధువులకి, తన కుటుంబస్తులకి, తను పుట్టిన సమాజానికి కూడా దూరం చేసింది. ఆ వ్యాధిని బట్టి అతడు కుమిలిపోతూ కృంగిపోతూ దినము కూడా క్షీణించిపోయి మరణానికి చేరువయ్యే పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఆ కొండ మీద ప్రసంగించిన ఆ మాటలు జనులు దిగి వెళుతూ చెప్పుకుంటూ ఉండంటే విని ఉంటాడు. ఎన్నో శ్రేష్టమైన ధన్యతలు చెప్పినాడు. మానవాళికి మనుగడకి ఎంతో అవి తోడ్పడతాయని ఆ నోట చెప్పుకుంటే ఒకవేళ విన్నాడేమో. విని తనలో విశ్వాసాన్ని కూడగట్టుకుని, ధైర్యాన్ని కూడగట్టుకుని ప్రభు వస్తే నేను అడుగుతాను, అయ్యా నా కుటుంబస్తులు నన్ను ద్వేషించారు, నా రక్త సంబంధులు నన్ను అసహించుకున్నారు, నా సమాజమే నన్ను వెలివేసింది, నాకున్న ఈ కుష్టు వ్యాధిని బట్టి మరి నీవైనా నన్ను ప్రేమిస్తావా? నీవైనా నన్ను ఇష్టపడతావా? నీకు ఇష్టముగా చేసుకుంటావా అని చెప్పేసి తనలో తాను అలా తలంచుకుంటూ దినములు వారములు అలా గడిచిపోతున్నాయేమో. కానీ ఒక అవకాశము దేవుడు ఇచ్చాడని, ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని తను నిశ్చయించుకొని ఆ ప్రభు దిగి వస్తూ ఉంటే ఆ ప్రభు మాటలను తన హృదయంలో తలపోసుకుంటూ నేను నీకు ఇష్టమై అవుతాను, కానీ విశ్వాసంతో ఆయన నన్ను ఇష్టడుగా చేసుకుంటాడు. నా బంధువులు ద్వేషించిన, నా రక్త సంబంధులు అసహించుకున్న, నా సమాజం వెలివేసిన ఆయన నాలాంటి వారి కొరకే వచ్చాడు అని తనలో తాను విశ్వాసాన్ని కూడగట్టుకుని ఆ ప్రభు కొండ మీద నుంచి దిగి వస్తుంటే మాట్లాడతాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, ఇదిగో కుష్ఠరోగి ఆయనకు మ్రొక్కి ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేశాడు? మొదటగా నమస్కరించాడు, సాగిలు పడినాడు, మ్రొక్కాడు దేవుడని. ఎప్పుడు దేవుడని తనను తాను తగ్గించుకుని అతడు మ్రొక్కుతాడో వారిని దేవుడు దృష్టిస్తాడు. తల ఎగరేసే వాళ్ళని ఆయన దృష్టించే దేవుడు కాదు. ఆయన వస్తుండగా, ఆ మార్గం వస్తుండగా ఆయనను ఆ జనసమూహంతో వెంబడించి వస్తున్నప్పుడు ఆయన చూశాడు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా ప్రభువా, పాలించువాడా, పోషించువాడా, సంరక్షించువాడా, బ్రతికించువాడా, జీవమిచ్చువాడా, జీవింపచేయువాడా, ఆ ప్రభువా అనే విధానంలో ఎన్నో శ్రేష్టమైన అర్థాలు దాగి ఉండి ఉన్నవి. ఆయన మనం పోషించువాడు, మనల్ని పాలించువాడు, మనల్ని సంరక్షించువాడు, మనల్ని బ్రతికించువాడు, ప్రాణం ఇచ్చినవాడు, ప్రాణమును పోసినవాడు, ప్రాణమును పొడిగించువాడు, ఆయుష్ను పొడిగించువాడు ప్రభువా అని మ్రొక్కి ప్రభువా అని అంటున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని అని. నాకున్న ఈ వ్యాధిని, నాకున్న ఈ రోగమును, నాకున్న ఈ పాపమును, నాకున్న ఈ శాపమును నీవు తీసివేయగలవు. నీకు ఇష్టమైతే నేను ఎవరికి ఇష్టం లేనయ్యా, నీకైనా ఇష్టముగా ఉన్నానా అని మాట్లాడుతున్నాడు. నీకు ఇష్టమైతే
నీకు ఇష్టమైతే. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు దగ్గరికి దర్యావేషు వచ్చి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం మనం గమనించినట్టయితే, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు అని పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములను నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించును. రాజా, మరి నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా. చూడండి ఎంత శ్రేష్టమైన మాట. నా దేవుని దృష్టికి నేను నీతిమంతుడినని తన దూత నంపి సింహములను నోళ్లను మూయించాడు. మరి నీ దృష్టికి నేను నిందారహితుడినే కదా, నీ దృష్టిలో నేను ఎలా ఉన్నాను అని రాజుగారిని అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూసినట్టయితే ఇది ఎంటైర్లీ డిఫరెంట్. తను ఎవరు కూడా ఇష్టపడని పరిస్థితి, ఆ కుష్ఠిరోగి పరిస్థితి. కట్టుకున్నవారేంటి, కన్నవారేంటి, లేదా కలిగిన వారేంటి, తను పుట్టిన సమాజం ఏమిటి, ఆ వ్యాధిని బట్టి అతడు వెలివేయబడినాడు, అందరి చేత ద్వేషింపబడుతున్నాడు. కానీ ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి. నాకు ఇష్టమేలే అని చెప్పేసి వెళ్ళిపోయాడా? వెళ్ళలే. అతని దగ్గరకు వచ్చి అతనిని ముట్టి అతన్ని స్వస్థపరిచి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని మొదట వ్యక్తపరిచాడు. నాకు ఇష్టమే. అరే వ్యాధిగ్రస్తుడు కదా, కుష్టి వ్యాధి కదా అని పక్కమట ఉన్నవాళ్ళు, ఆ జనులు అనుకుంటూ ఉండవచ్చు. అందరూ వెలివేశారు కదా, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వారు ఒకవేళ అలా తలస్తున్నారేమో. కానీ ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము. మొదట తను అంటే ఇష్టమనే విషయాన్ని తెలియపరిచేతలకి తన ప్రాణము తెప్పరిల్లినట్టుగా అతడు ఎగిరి గంతేసి ఉండొచ్చండి. నేను ఎవరికి ఇష్టం లేకపోయినా నా ప్రభువుకు నేను ఇష్టమై ఉన్నాను అని తన వ్యాధిని మరిచిపోయాడు, తన బాధను మరిచిపోయాడు, తన ఒంటరితనమును మరిచిపోయాడు, తనకున్న ఆ పాపమును విడిచిపెట్టేశాడు. ప్రభు పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు. పాపమును ఎప్పుడైతే విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడతావో అప్పుడు నేను ఆయన కౌగిలించుకుంటాడు, ప్రేమిస్తాడు. పాపమున్నంత కాలము నీవు ఒకవేళ ఆయనకి ఇష్టడుగా ఉండాలనుకున్నా నీవు ఉండలేవు, ఆయన దయను పొందాలనుకున్నా నువ్వు పొందలేవు. ఆ పాపమును నువ్వు తీసివేసుకోవటానికి ఎప్పుడైతే ఇష్టపడతావో అప్పుడు నీవు ఆయన కనికరాన్ని పొందుతావు. వెంటనే ప్రభు అంటాడు, వానిని ముట్టి నాకు ఇష్టమే. అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ఏం చేశాడు? చెయ్యి చాపి ముట్టాడు. అలా చెయ్యి చాపుతూ ఉంటే, అయ్యా నన్ను ముట్టుకోవద్దు, నాకున్న వ్యాధి నీకు కూడా అంటుతుందేమో, నాకున్న ఆ ఫంగస్, ఆ ఇన్ఫెక్షన్ నిన్ను కూడా ఆవరిస్తుందేమో. నో, ఆయన పరిశుద్ధుని పాపం ఎలా తాకగలుగుతుంది? తాకటం దాని వల్ల కాదు. ముట్టుకుంటుంటే వద్దు అని చెప్పేసి అని దూరంగా పోతుంటే, లేదు నా కుమారుడా అని చెయ్యి చాపి అతన్ని ముట్టి బాగు చేసెను అని ఉంటుందన్నమాట. నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే ఆడు కుష్ఠరోగము శుద్ధి
ఆయన అప్పుడు యేసు ఎవరితో ఏమీ చెప్పక సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహముని యాజకుని కనపరుచుకుని మోషే నియమించిన కానుకను సమర్పించమని కృతజ్ఞత కలిగి ఉండు. ఈరోజు జనులు అనేకులు తమ సమస్యల నుంచి విడుదల పొందాలని ఆశిస్తున్నారు. పొందినప్పుడు మరి కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారా? చెప్పాలి. ఏరు దాటే వరకు ఒక వ్యక్తి ఓడ మల్లయ్య గారు అన్నాడంట. ఏరు దాటాలి కదా. మల్లయ్య గారు ఈ ఏరు నేను దాటాలనుకుంటున్నాను, నువ్వు నన్ను దాటించు. సాయంకాలం అయిపోతుంది, చీకటి పడిపోతుంది, నేను నా బంధువుల దగ్గరికి వెళ్ళాలి, నా స్నేహితుల దగ్గరికి వెళ్ళాలి, లేదా మా చుట్టాల దగ్గరికి వెళ్ళాలి అని ఎన్నెన్నో మాటలు చెప్పాడు. ఏరు దాటాడు. అవతలి పిల్లి అంటాడంట, బోడి మల్లయ్య పొరా. ఈరోజు సమస్యలో ఉన్నప్పుడు ప్రభువా 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 అని చెప్పేసి ప్రభు పాదాల చెంత పడిపోయి సమస్య నుంచి బయటపడినాక ఇంకా మాకు దేవునితో పని ఉంటుంది అని తెప్ప తగిలిసే విధానము ఈరోజు మనుషులలో కృతజ్ఞత లేని వారిగా కనపడుతున్నారు. దేవుని కృపలను మనం పొందాలి. దేవుని దీవెనలు మనము చూడాలి. ఒకదానితోనే అయిపోలే, అనేకమైనవి మనం ఈ లోకములో ప్రభు సహాయం వలన మనం పొందాలి. వాటిని మనం పొందాలంటే మరి ఎల్లప్పుడూ ఆయనకు పట్ల కృతజ్ఞత కలిగి, ఎల్లప్పుడూ ఆయన పట్ల మరి అట్టి మనస్సును కలిగి అడుగులు వేయాలి. ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు మరి వెళ్ళి యాజకునికి కనపరుచుకునే దేహాన్ని దేవుడు నియమించిన ఆ కానుకను ఇవ్వు అని చెప్పేసి ప్రభు చెప్పినప్పుడు అతడు తప్పక చేసి తీరుతాడు. కారణము అప్పటి వరకు ఆ ఒంటరి జీవితము, అప్పటి వరకు ఆ అంధకారము, అప్పటి వరకు ఆ యొక్క మరి ఎంతగానో ఉరికి వెలుపుల క్షోభతో నశించిపోయే పరిస్థితులు. అలాంటి వ్యక్తి మరి దేవుని కృపను పొందడం చూస్తాం. ఆయన ఈ లోకానికి వచ్చింది, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రము త్రోసివేయను. ఆయన దగ్గరకు వస్తే ప్రభు ఒకటి అడుగుతున్నాడు, నీ పాపమును విడిచిపెట్టి నా దగ్గరకు రా, నేను నిన్ను శుద్ధినిగా చేస్తాను. పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ద్వేషిస్తున్నాడు, ప్రేమించట్లే. మరి అదే ఆయన దగ్గరకు వచ్చి నిన్ను కూడా పాపాన్ని ద్వేషించాలి, ప్రభువుని ప్రేమించాలి. ఆ ప్రేమే మనలను ఆయనలో కొనసాగించడానికి, ఆయనలో మనం నిలిచి ఉండటానికి, మనం బ్రతికి ఉండటానికి ఎల్లప్పుడూ ప్రభు సహాయము ఆయన బిడ్డలైన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు, అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, నీకు వందనాలు నాయనా. మాతో మాట్లాడినావు, నన్ను మమ్మల్ని బలపరిచినావు. ఈరోజు నీ ప్రేమ లేక పాపములో, శాపములో, నాశన కోపములో ప్రభా ఎన్ని కలిగి ఉండినప్పటికీ, ఎందరు ఉండి ఉన్నప్పటికీ తన పాపము తాను ఒంటరి వానిగా చేసి కృంగదీసి నశింపచేస్తుంది కదయ్యా. ఆ పాపమును తీసివేయి అధికారము కలిగిన దేవుడు ఉండి ఉన్నావని, మా కొరకే, మా పాపముల కొరకే ఆ కలువరి సిలువలో బలియాగమైనావని మేము నమ్మి విశ్వసించి ప్రార్థించినప్పుడు, ప్రభువుని అడిగినప్పుడు నీ పరిశుద్ధాత్మ కార్యాలు ప్రతి ఒక్కరిలోనూ జరిగించగలవని విశ్వసిస్తూ
నాలో కూడా జరిగించవలే నమ్ముతూ నీ సన్నిధిలో ప్రార్థించుచుండగా అటు పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు.